నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ గౌతు లచ్చన జయంతి వేడుకలకు అన్నివాళ్లు అర్పించిన బీసీ మంత్రులు తెలుగువారి పోరాటానికి నిలువెత్తు రూపం అని వ్యాఖ్య ఎపిక్స్ సంస్థ కుంభకోణంలో ముగ్గురిని అరెస్టు చేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీసులు సినిమాలకు యానిమేషన్ పేరుతో ఎపిక్స్ సంస్థ మోసం చేస్తుందని సిపి రాజశేఖర్ బాబు వెల్లడి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎన్నికైన నూతన కార్యవర్గం అధ్యక్షుడిగా ఎంపీ కేశవ శివనాథ్, కార్యదర్శిగా సానా సతీష్ ఎంపిక. తెలుగువారి పోరాటానికి నిలువెత్తు రూపం సర్దార్ గౌత లచ్చన్న అని రాష్ట్ర బీసీ మంత్రులు పేర్కొన్నారు. గౌత లచ్చన్న జయంతిని అధికారికంగా నిర్వహించడం ద్వారా బీసీల పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి బట్టబయలైందని అన్నారు. నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సర్దార్ గౌతు లచ్చన్న 116వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కింజరపు అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, సవిత, ఎమ్మెల్యేలు గౌతు శిరీష, పీతాని సత్యనారాయణ, కాగిత కృష్ణప్రసాద్, ఆర్టీసీ చైర్మన్ కొనగల నారాయణ, పలువురు ఎమ్మెల్యేలు, చైర్మన్లు, ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ గౌతు లచ్చన్న జయంతిని అధికారికంగా నిర్వహించడం ద్వారా బీసీల పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి బట్టబయలిందన్నారు. లచ్చన్న లాంటి పోరాట యోధుడు మన తెలుగువారు కావటం మన అదృష్టం. గౌత లచ్చన్న పోరాటాలను, త్యాగాన్ని భావితరాలకు తెలియజేయవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. చట్టసభలో సిద్ధాంతాలపై పోరాడిన గౌత లచ్చన్నకే సాధ్యమన్నారు. రాష్ట్రంలో గత 5 సంవత్సరాల బడుగు బలహీన వర్గాల వారిని అత్యంత క్రూరంగా అణచివేస్తారని, ప్రజాస్వామ్యాన్ని హరించి ప్రజల హక్కులను కాలరాస్తారన్నారు. ప్రశ్నించే బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకులపై కేసులు పెట్టి వేధించారు. బీసీ నాయకులు అనేక మందిపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టారని గుర్తు చేశారు. గౌతు లచ్చన్న వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన గౌతు శిరీషపై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. బీసీలకు అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం నిత్యం కృషి చేస్తోంది. ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు నాయి బ్రాహ్మణులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, కలుగిత కార్మికులకు, మద్యం షాపులో బార్లలో 10% రిజర్వేషన్ కల్పించడం, హ్యాండ్లూమ్లకు 200 యూనిట్ల, పవర్ లూమ్లకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తున్నట్లుగా తెలిపారు. బీసీలను సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంలోనే బీసీలకు అన్ని రకాలుగా న్యాయం జరుగుతుందని బీసీ మంత్రులు పేర్కొన్నారు. ప్రముఖ స్వతంత్ర సమరయోధులు, అలాగే రైతు పక్షపాతి బిరుదులనేవి చాలా మందికి ఇస్తారు, అవార్డులు చాలా ఇస్తారు, కానీ కొందరి కోసమే బిరుదులు పుడతాయి. అలాంటి గొప్ప వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న గారు. వారి సాహసానికి, కార్యదక్షతకు గొప్ప బిరుదు సర్దార్ ఈ దేశంలో ఇద్దరికే ఇచ్చారు. పెద్దలు చెప్పినట్టుగా వల్లభాయ్ పటేల్ గారికి, తర్వాత మన నాయకులు, మనందరికీ ఆదర్శవంతులైనటువంటి సర్దార్ గౌతు లచ్చన్న గారికి. వారు స్వతంత్రం కోసం ఎంత కష్టపడిన తర్వాత స్వతంత్రం సరిపోదు, ఈ రాష్ట్రంలో విలువలతో కూడినటువంటి రాజకీయం కూడా అవసరం ఉంది. యువతలో అది నేను ఆ స్ఫూర్తినివ్వాలి, సమాజం కోసం పోరాటం చేయాలి, బడుగు బలహీన వర్గాలకి సమాజ స్ఫూర్తి కలిగించాలనే లక్ష్యంతో రాజకీయంలో విలువైన రాజకీయాన్ని దారి చూపిస్తూ 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసి, ఒకసారి ఎమ్మెల్సీగా, ఎంపీగా చేసి కోట్ల రూపాయలు దాచుకోలే, కానీ కోట్ల మంది యొక్క గొంతుని మాత్రం సభల్లో మాత్రం తీసుకెళ్ళినటువంటి గొప్ప నాయకులు మన సర్దార్ లచ్చన్న గారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, వెళ్ళాయి, కానీ ఎప్పుడు కూడా గీత కులస్తులకు ఎప్పుడు కూడా వైన్ షాపుల్లో కానీ బార్ షాపుల్లో షేర్ లేవు. వైన్ షాపుల్లో పెట్టడంలో కూడా ఆలస్యంగా ఇచ్చారు కాబట్టి మొన్న క్యాబినెట్లో చర్చ చేసి తప్పకుండా బార్ షాపులు, ఇతర బార్ షాపులు టైంలోనే ఇస్తామని చెప్పి కూడా క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారంటే చంద్రబాబు నాయుడు గారికి మన పట్ల ఉన్నటువంటి ప్రేమ అని చెప్తే నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కొందరు ఇబ్బంది పడ్డారు, వైన్ షాపులో అప్పుడు నష్టపోయారు, ఎందుకంటే ఆలస్యం అయింది కాబట్టి. ఈసారి ఆలస్యం కాకూడదు, తప్పకుండా ముందే ఇస్తామని చెప్పేసి రవీంద్ర గారు కూడా హామీ ఇచ్చారు. అలాంటి మంచి కార్యక్రమాలు, మంచి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి గొప్ప ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇలాంటి గొప్పవారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. రాబోయే తరాలకి వీరు అందరూ మార్గదర్శకులు. గత 5 సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పెట్టారో మనం చూసాం. ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు బలహీన వర్గాలకి రాజకీయంగా గుర్తింపు ఇవ్వాలన్న స్థానిక సంస్థలో రిజర్వేషన్లు తీసుకొచ్చిన రిజర్వేషన్లు మళ్ళీ కోత విధించినటువంటి సందర్భాన్ని చూసాం. 5 సంవత్సరాలు ఏంటిదని ప్రశ్నించినందుకు బలహీన వర్గాల నాయకుల మీదే కేసులు పెట్టి అచ్చెన్నాయుడు గారిని దాదాపు 78 రోజుల దగ్గర ఆయన్ని జైల్లో చెరసాల్లో పెట్టించడం, నా మీద ఒక హత్య కేసు పెట్టి నన్ను 54 రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉంటాం. అలాగే గౌతు శిరీష ఆడబిడ్డను కూడా చూడకుండా గౌతు శిరీష గారి మీద సోషల్ మీడియాలో పెట్టరాని పోస్టులు పెట్టి అడిగినందుకు ఆవిడని తీసుకొచ్చి మరి కోర్టు చుట్టూ తిప్పే కార్యక్రమం చేయటం. చివరికి మన బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్న సబిత గారిని కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టారో
నిలువెత్తు సాక్ష్యాలు గత 5 సంవత్సరాలు జరిగినాయి. కోత విధించినటువంటి బీసీ రిజర్వేషన్లు మళ్ళీ పునరుద్ధరణ చేసుకోవడానికి ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటా ఉన్నాం. మొన్ననే నాయి బ్రాహ్మణ సోదరులకి 200 యూనిట్లు కానీ, చేనేత కార్మికులకి 200 యూనిట్లు, 500 యూనిట్లు కానీ, అలాగే మరి ఈరోజు మన గీత కార్మికుల సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈరోజు షాపుల్లో రిజర్వేషన్లు కల్పించడం కానీ, 50% సబ్సిడీతో ఇవాళ మనం దాంట్లో లైసెన్స్ ఫీజు కూడా తగ్గించినటువంటి పరిస్థితులు ఏంటంటే ఆర్థికంగా బలహీన వర్గాలను కూడా ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఇవాళ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. డాక్టర్ సర్దార్ గౌతులచ్చన్న గారి 116వ జయంతి కార్యక్రమాన్ని మనందరి అభిమాన నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి నాయకులకి సముచితమైనటువంటి గౌరవం ఇవ్వాలి, ఇటువంటి నాయకుల పేరు సమాజంలో నిరంతరం గుర్తుండాలనే ఉద్దేశంతో ప్రభుత్వ అధికార కార్యక్రమంగా నిర్ణయం చేసి విజయవాడ నడిబొడ్డులో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం. సర్దార్ గౌతులచ్చన్న గారు స్వతంత్ర సమరయోధులుగా, రైతు బాంధవుడుగా ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి వ్యక్తి. దీనికంటే ఎక్కువగా కుటుంబ సభ్యులుగా తెలిసినటువంటి వ్యక్తి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. లచ్చన్న గారు ఏదో ఒక రాజకీయ పార్టీ, ఒక కులమో, ఒక మతమో, ఒక ప్రాంతం కాదు. ఈ రాష్ట్రంలో హరిజన, గిరిజన, బడుగు, బలహీన వర్గాలకు ఆశాజ్యోతి. నిరంతరం రాష్ట్రంలో ప్రతి ఒక్కరి యొక్క సమస్య గురించి పనిచేసినటువంటి వ్యక్తి. ఎన్నో జాతీయ ఉద్యమాలు నడిపిన వ్యక్తి. మనందరం పెద్దవాళ్ళ గురించి మాట్లాడుతాం. ఆయన ప్రధానంగా పేదవాళ్ళ గురించి, రైతుల గురించి, ముఖ్యంగా రైతు కూలీల గురించి పోరాటం చేసినటువంటి మహానుభావుడు సర్దార్ గౌతులచ్చన్న గారని ఈరోజు నేను గర్వంగా చెప్పదలిచాను. యుపిక్స్ క్రియేషన్ కంపెనీ హాలీవుడ్ సినిమాకి యానిమేషన్ చేస్తామని మోసం చేశారని నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. 2014లో ఇది మొదలైన 2018 నుంచి బాగా యాక్టివ్ అయిందన్నారు. నిడమూల కిరణ్ దీన్ని ఏర్పాటు చేశారని, ఇందులో 344 మంది సభ్యులు 592 కోట్ల రూపాయలు ఇందులో ఇన్వెస్ట్ చేశారని వివరించారు. 183 మంది 353 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 159 కోట్లు తీసుకొని నష్టపోయారన్నారు. 136 మంది 238 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే 358 కోట్లు తీసుకొని లాభపడ్డారని చెప్పారు. 6.51 కోట్ల కమిషన్ కింద ఏజెంట్ తీసుకున్నారని, కిరణ్ 26.23 కోట్లు పొందారని చెప్పారు. మొత్తం డబ్బులో 201 కోట్ల రూపాయల నష్టం జరిగిందని తెలిపారు. కమిషన్ తీసుకున్న ఏజెంట్స్ 6.51 కోట్లు వెనక్కి ఇస్తే సాక్షులుగా మారతారని, లేకుంటే వీరు కూడా నిందితులుగా మారతారని హెచ్చరించారు. ఇవాళ నిడమోలు కిరణ్ తో పాటు మిట్టిపల్లి రాజేంద్రబాబు, కొత్తూరు వేణుగోపాల్ ను అరెస్టు చేశామని ఏసీపీ రాజశేఖర్ బాబు తెలిపారు. యూపిక్స్ క్రియేషన్ కంపెనీ, ఈ కంపెనీ వచ్చేసేసి హాలీవుడ్ సినిమాలకి యానిమేషన్ వర్క్స్ జరుగుతున్నాయి అని చెప్పి దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు 2017-18 సంవత్సరంలో ఒక యూపిక్స్ అనే యానిమేషన్ కంపెనీని ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవానికి 2014లోనే వారు ఏర్పాటు చేశారు. ఇందులో ఒక 70 మంది స్టాఫ్ పనిచేసేవాళ్ళు. ఇతని పేరు కిరణ్ అని. ఇతను నిడుమూరు వెంకట సత్యలక్ష్మి కిరణ్, 33 years. సో ఇతను దీనికి డైరెక్టర్గా ఉండేవాడు. దీనికి సంబంధించి దాదాపు 344 మెంబర్స్ ఇందులో యూపిక్స్ గ్రూప్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మీరు చూస్తే పీపీటీలో చూస్తే 592 కోట్లు అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇందులో వీటిని 3 భాగాలుగా విభజించాము. 183 మంది లూజర్స్ ఉన్నారు. వాళ్ళు 353 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే వారికి తిరిగి 159 crores రావడం జరిగింది. అంటే 201 కోట్లు ఈ 183 మంది లూజర్స్ లూజ్ అయ్యారు. గెయినర్స్ 136 మంది గెయినర్స్. వీళ్ళు 238 crores ఇన్వెస్ట్ చేస్తే 358 crores రిసీవ్ చేసుకోవడం జరిగింది. అంటే 124 crores వారు ఎక్స్ట్రా రిసీవ్ చేసుకోవడం జరిగింది. కొంత అమౌంట్ డైవర్షన్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మిట్టపల్లి రాజేంద్ర అని, వాళ్ళ అబ్బాయి మిట్టపల్లి రాజకృష్ణ అని ఇద్దరు కూడా, వీరు 44 కోట్లు వీరి దగ్గర నుంచి తీసుకున్న డబ్బుల్ని డైవర్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఒక 44 crores వీళ్ళు గెయిన్ అయినారు, రాంగ్ఫుల్ గెయిన్. అదేవిధంగా ఈ వోచర్స్ అమౌంట్ అంటే కమిషన్ ఏజెంట్స్ 6,51,00,000 కమిషన్ ఏజెంట్స్ తినేశారు. అంటే దాదాపు
175 కోట్లు నెట్ గెయిన్ వచ్చింది. అయితే ఈ కిరణ్తో 26 కోట్లు ఉంది. సో ఇది కలిపితే 201 కోటి వస్తుంది. అయితే ఇందులో ముఖ్యంగా ఇది చాలామంది లైక్ ఉదాహరణకి నేను చూసిన లూజర్స్ గెయినర్స్ కూడా వచ్చి 136 మంది వచ్చి మేము కూడా లూజ్ అయ్యాము అంటూ ఒక స్టోరీ తీసుకొని వచ్చారనమాట. ఈ 344 మందిని ఎవరు ఏంటి అనేది కూలంకషంగా వాళ్ళ మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. మొబైల్ ఫోన్స్లో ఉన్న డేటా అంతా తీయడం జరిగింది. చేసి ఒక దీనికి వచ్చాం. మొత్తం మీద 183 మంది మాత్రమే లూజ్ అయ్యారు. ప్రిన్సిపల్ అమౌంట్ 200 కోట్లు లూజ్ అయ్యారు. గెయినర్స్ 136 మంది గెయినర్స్ 124 కోట్లు గెయిన్ అయినారు. ఈ 136 మందికి కూడా నోటీసులు ఇస్తున్నాము. అయ్యా బాబు, ఇక్కడ 2 ఉంటాయి, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్, మిస్టేక్ ఆఫ్ లా అని. నువ్వు 136 మంది నీకు తెలియక ఏదో చేసి ఉంటే ఓకే. ఇప్పుడు మేము చెప్తున్నాం, నువ్వు అనవసరంగా అన్యాయంగా నువ్వు గెయిన్ అయింది, 124 కోట్లు నువ్వు ఇచ్చేసి ఆ లూజర్స్కి ఆ డబ్బులు అది అని చెప్పి వాళ్ళకి చెప్తున్నావు. సో ఈ 136 మంది ఎవరైతే రాంగ్ఫుల్ గెయిన్ పొందారో వీళ్ళు వచ్చి మనీ రిటర్న్ చేస్తే వాళ్ళు విట్నెస్ అవుతారు కేసులో, లేకపోతే ఈ కేసులో అబెట్టెస్ అవుతారు. దయచేసి గుర్తించండి. మీరు దీని మీద పోలీస్ శాఖ పకడ్బందీగా ఇన్వెస్టిగేషన్ చేశాము. కాబట్టి 136 మందికి నేను చెప్పేది ఏంటంటే 124 కోట్లు మీరు డిపాజిట్ చేస్తే కేసులో కోర్టులో డిపాజిట్ చేస్తాము. యూ విల్ బి మేడ్ యాజ్ విట్నెస్. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు తాడేపల్లి విజయవాడ క్లబ్ లో జరిగాయి. ఏసీఏ కొత్త కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షుడిగా ఎంపీ కేశవ్ శివనాథ్, కార్యదర్శిగా ఎంపీ సానా సతీష్ బాధ్యతలు చేపట్టారు. తాడేపల్లి విజయవాడ క్లబ్ లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏసీఏ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏసీఏ అధ్యక్షుడిగా ఎంపీ కేశవ్ శివనాథ్, కార్యదర్శిగా ఎంపీ సానా సతీష్ ఎన్నికయ్యారు. మరో 34 మంది సభ్యులతో కొత్త కమిటీ ఏర్పడింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేశవ్ శివనాథ్ కు ఎన్నికల ధ్రువపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కేశవ్ శివనాథ్ మాట్లాడుతూ రాబోయే 3 ఏళ్లలో రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. స్టేడియాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ఆటగాళ్లను ఐపీఎల్ అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేలాగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇందుకోసం అవసరమైన కోచ్లు, సపోర్టింగ్ స్టాఫ్ ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రస్తుతం విశాఖపట్నంలో జరుగుతున్న ఐపీఎల్ సీజన్ 4 విజయవంతంగా కొనసాగుతుందని అన్నారు. అనంతరం ఏసీఏ నూతన కార్యదర్శి సానా సతీష్ విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ఏసీఏ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయన్నారు. అయితే ఏసీఏ వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక కొన్ని టెక్నికల్ కారణాల వల్ల ఆగిందని, వచ్చే సెప్టెంబర్లో వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలు కూడా జరుగుతాయన్నారు. గత 11 నెలల కాలంలో ఏసీఏ ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుందని, రాబోయే 3 ఏళ్ల కాలంలో కూడా ప్లేయర్స్ ను పోటీలకు పంపడం, నిధులు, కోచ్ల నియామకం, స్టేడియంల అభివృద్ధి విషయంలో విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ముందు నుంచి వివాదరహిత ఏసీఏ పనిచేస్తుందని, భవిష్యత్తులో కూడా ఎలాంటి అవకతవకలకు తావలేకుండా నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు. నన్ను కానీ సెక్రటరీగా సానా సతీష్ గారు కానీ అందరం కూడా ఇవాళ యునానిమస్గా ఎలక్ట్ చేసిన కార్యవర్గ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వారు మా మీద ఉంచిన నమ్మకాన్ని తప్పకుండా రాబోయే 3 సంవత్సరాల కాలంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ అభివృద్ధిలో, క్రికెట్ క్రీడాకారులకి మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో, అంతేకాకుండా క్రికెట్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో, అన్నిటికన్నా ముఖ్యంగా ఎక్కువ మంది ఇంటర్నేషనల్ ప్లేయర్లుగా ఐపీఎల్లో ఆడే విధంగా కావాల్సిన సపోర్ట్ స్టాఫ్, కోచ్లకి ఇవన్నీ కూడా మేము దగ్గరుండి వాటికి అన్నిటికీ మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని తెలియజేసుకుంటున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా మేము ఏపీఎల్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఈ ఏపీఎల్ కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఐపీఎల్ జరిగిన రీతిలోనే విశాఖపట్నం స్టేడియాన్ని తయారు చేయడం జరిగింది. అక్కడ ఉన్న క్రీడా అభిమానులందరూ కూడా రోజు రోజుకి అక్కడ ఏపీఎల్కి ప్రేక్షక ఆదరణ పెరుగుతుంది. మ్యాచ్లు కూడా బాగా జరుగుతున్నాయి. తప్పకుండా రాబోయే 3 సంవత్సరాల కాలంలో మేము ఇక్కడ ఎపెక్స్ గవర్నింగ్ బాడీ కింద అన్ని నిర్ణయాలు జనరల్ బాడీలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడికి ఎటువంటి ఇబ్బంది లేని విధంగా, అంతేకాకుండా అసోసియేషన్ ప్రతిష్ట పెంచే విధంగా కృషి చేస్తామని అందరికీ తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులకి, ముఖ్యంగా మా విష్ణుకుమార్ రాజు గారికి, చైర్మన్గా చేసిన మాథ్యూ ఫెదరర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు అన్నీ ఏకగ్రీవంగా అందరినీ ఎన్నుకోబడ్డాయి. కానీ ఒక వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ మాత్రం ఆగింది. ఒక నెల రోజుల లోపల ఆ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్
జరిపి తీరుతాము. దీనికోసం వచ్చే స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్ సెప్టెంబర్ 15 పెట్టడం నిర్ణయించింది. ఆ రోజున వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ జరుగుతుంది. ఇంకా లాస్ట్ 11 నెలలుగా మాకు వచ్చిన అవకాశం, ఈ ప్రస్తుతం ఎపెక్స్ బాడీలో ఉన్న వాళ్ళు విష్ణుకుమార్ రాజు గారు కానీ, ప్రశాంత్ గారు కానీ, మొత్తం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ఎపెక్స్ బాడీ 11 నెలల్లో చాలా విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నాం. వైజాగ్ స్టేడియం రెనోవేషన్ దగ్గర నుంచి, ఏపీఎల్ కొత్త టీముల్లో పెట్టడం దగ్గర నుంచి, అదేవిధంగా ప్రతి జిల్లాకి వచ్చే నిధులు 20 లక్షల నుంచి 40 లక్షలు మార్చడం వరకు, అలాగే కొంతమంది ప్లేయర్స్ని ఇంగ్లాండ్ పంపించడం, ఇలా కొన్ని విపులమైన నిర్ణయాలు తీసుకోవడంలో మా ఎపెక్స్ పూర్తిగా సహకరించింది. అదేవిధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అంటే ఏ విధమైన గొడవలు లేకుండా చాలా డిసిప్లిన్గా, గవర్నెన్స్గా, వెరీ క్లీన్ గవర్నెన్స్తో జరుగుతుందని, అది ఎప్పటి నుంచో అలాగే జరుగుతుంది, అదే కంటిన్యూ చేస్తామని చెప్పి ఈ పత్రికాముఖంగా విన్నవించుకుంటున్నాం. ప్రతిదానికి ఇంపార్టెన్స్ ఫైనాన్స్ని కంట్రోల్ చేసి ఫైనాన్స్ని ఏ విధంగా మనం ఖర్చు పెట్టాలా అనే ఉద్దేశంతో మంచి పేరున్న శ్రీనివాస్ గారు, అట్లాగే దంతు విష్ణు గారు ఈ యొక్క మంచి ఎపెక్స్ టీము ఎన్నుకోవటము అందరికీ కూడా డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్స్, క్లబ్స్కి అందరికీ కూడా శుభపరిణామం. అట్లాగే ఏదైతే డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్లో ఏదైనా క్రికెట్ రన్ చేయాలంటే ఎప్పుడూ కూడా నిధుల కొరతతోటి ఉండేది, చాలని జీతాలతోటి ఉన్న పరిస్థితుల్లో లాస్ట్ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో గౌరవ పార్లమెంటు సభ్యులు కేశినేని చిన్ని గారు, అట్లాగే సానా సతీష్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, వారు డెసిషన్ తీసుకుని 20 లక్షల నుంచి 40 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరానికి ఇవ్వటం అంటే ఇది చిన్న విషయం కాదు. డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్స్ అందరూ కూడా చాలా సంతోషించవలసిన అవసరము. దానివల్ల క్రికెట్కి ఇంకా ఎక్కువ స్పెండ్ చేసి, డబ్బులు ఎక్కువ స్పెండ్ చేసి మంచి క్రీడాకారులని తీసుకుని రావడానికి కారణమైంది. అట్లాగే ఇప్పుడు నూతనంగా ఎన్నికైన ఎపెక్స్ కౌన్సిల్ కూడా దేశంలోనే ఒక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఇంత ఉన్నతమైన స్థితిలోకి తీసుకొచ్చిన అసోసియేషన్గా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తీసుకుని వస్తారు. అత్యున్నతమైన స్టేట్ అసోసియేషన్గా తీసుకుని వస్తారని చెప్పి మా యొక్క పూర్తి అభిప్రాయము. అందరూ కూడా ఎపెక్స్ కౌన్సిల్ మెంబర్స్ని ఎన్నుకున్న ప్రతి డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషను, అట్లాగే ఫుల్ మెంబర్ క్లబ్స్, ఇంకా మిగిలిన ఇంటర్నేషనల్ ప్లేయర్స్ క్రికెట్ అభివృద్ధి గురించే పాటుపడుతున్నారని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. టీడీపీ ప్రభుత్వం మహిళా శ్రేయస్సును కాంక్షించే ప్రభుత్వం అని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు అన్నారు. మహిళలను ఆర్థికంగా చైతన్యవంతులను చేయటమే కాక మహిళలు తమ కాళ్లపై తాము నిలబడే ఆత్మస్థైర్యాన్ని అందించేందుకు టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఆ క్రమంలోనే సూపర్ 6 పథకాల్లో మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా అనేక పథకాలను ప్రకటించి అమలు చేస్తున్నట్లుగా తెలిపారు. నియోజకవర్గంలోని పైపిల్ రోడ్లోని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద నుండి కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకంలో భాగంగా శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు వచ్చేసి ముందుగా మహిళలతో కలిసి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి ఫలాభిషేకం నిర్వహించి నియోజకవర్గ మహిళలతో బస్సులో ప్రయాణించి శ్రీశక్తి పథకాన్ని ప్రారంభించి మహిళలకు 0 పే టికెట్ అందజేస్తారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ సూపర్ 6 పథకాల భాగంగా స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నిన్న ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా శ్రీశక్తి పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. సూపర్ 6 లో భాగంగా అనేక పథకాలు ఇప్పటికే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చాం. ఎన్నికల ముందు చెప్పాం, తెలుగుదేశం ప్రభుత్వం వస్తే 3,000 పింఛన్ 4,000 పెంచుతాం, 3,000 వికలాంగులకు 6,000 చేస్తామని చెప్పాం. వచ్చిన తొలి నెలలోనే పింఛన్లు పెంచాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి పేదవాడికి కడుపును నిండా అన్నం పెడతామని చెప్పాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. మహిళలందరికీ 3 గ్యాస్ బండ్లు ఇస్తామని చెప్పాం. 3 గ్యాస్ బండ్లు ఇచ్చాం. తల్లికి వందనం పేరు మీద ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 13,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. తల్లికి వందనం తల్లుల ఖాతాలో డబ్బులు వేసాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చాం. ఇవాళ శ్రీశక్తి బస్సు ఉచితంగా మహిళలకి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా మహిళలు బస్సు ఎక్కితే టికెట్ కొనాల్సిన అవసరం లేకుండా ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పాం. ఇవాళ ఆగస్టు 15 రోజున నెరవేర్చాం. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో ఆర్టీసీ బస్సులు ఇప్పుడే మా మహిళలు మరి అందరం కూడా స్టార్ట్ చేసి ఏదైతే నిన్న ముఖ్యమంత్రి శ్రీశక్తి
ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ చేశారో ఇవాళ నుంచి ఎవరు మహిళలు బస్సు ఎక్కినా టిక్కెట్ కొనాల్సిన అవసరం లేకుండా ఉచిత బస్సు ప్రయాణం పెట్టాం. సూపర్ 6 హామీలు అమలు కావు అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు సమాధానం చెప్పాలి. అన్ని హామీలు నెరవేర్చే దిశగా ముందుకెళ్తా ఉన్నాం. త్వరలో శ్రీనిధి మహిళలందరికీ 18,000 రూపాయల డబ్బులు దాన్ని కూడా నెరవేరుస్తాం. ఆడబిడ్డలను వృద్ధిలోకి తీసుకురావాలన్న సిద్ధాంతమే తెలుగుదేశం పార్టీ యొక్క విధానమని ఏపీడబ్ల్యూజేఎఫ్ చైర్పర్సన్ మాజీ మంత్రి పీతల సుజాత అన్నారు. ఆనాడు ఎన్టీఆర్ మహిళల హక్కుల కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు డ్వాక్రానే విత్తనం వేసి నేడు 1 కోటి మంది మహిళల వాళ్ళ కుటుంబాలకు ఆసరాగా నిలిచేలాగా చేశారని ఆమె కొనియాడారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ మహిళలకు అవకాశాలు కల్పిస్తే ఏదైనా చేస్తారని, అద్భుతాలు సృష్టిస్తారని ధీమా వ్యక్తం చేశారు. మహిళల కోసం స్త్రీశక్తి పథకాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లకు రాష్ట్ర మహిళల తరపున ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి మహిళలకు ఇచ్చిన కానుక స్త్రీశక్తి పథకం అని పేర్కొన్నారు. రాఖీ పండుగల ఈ స్త్రీశక్తి పథకాన్ని కూడా మహిళలంతా చిరస్థాయిగా గుర్తుపెట్టుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళల కోసం ఇలాంటి మంచి పథకాన్ని ప్రవేశపెడితే వైసీపీ పేటీఎం బ్యాచ్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. స్త్రీశక్తి పథకంపై విమర్శలు చేయడం వైసీపీ నాయకుల దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. వైఎస్ భారతి కూడా 0 ఛార్జీతో పులివెందుల నుంచి అమరావతికి రావచ్చని ఆమె చెప్పుకొచ్చారు. నా తెలుగింటి ఆడపడుచులుగా చూస్తూ వాళ్ళందరూ కూడా ఆర్థికంగా, విద్యాపరంగా, సామాజిక పరంగా, వ్యాపార పరంగా, రాజకీయ పరంగా ముందుకు తీసుకువెళ్ళాలి. వాళ్ళ ఆర్థిక ప్రగతిని ముందుకు తీసుకువెళ్ళాలి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా చేయాలనేదే తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా అనే విత్తనం వేసి ఒక మహావృక్షంలాగా తయారు చేసి ఆ డ్వాక్రా అనే మహావృక్షం కింద 1 కోటి మంది పైచిలకు మహిళలు ఈ రోజున హ్యాపీగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి కుటుంబానికి ఆసరాగా ఉంటున్నారంటే దాని యొక్క క్రెడిట్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. ఆ విధంగా మహిళలకి సాధికారత తీసుకురావటంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది ప్రముఖ పాత్ర. ఈ స్త్రీ శక్తి పథకం మరి ఈ రోజున ఆగస్టు 15వ తారీఖున నిన్న రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ లోకేష్ బాబు గారు, గౌరవ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా అట్టహాసంగా స్టార్ట్ అయిన విషయాన్ని కూడా ప్రజలందరికీ కూడా చూశారు, తెలియచేస్తున్నాం. ఈ స్త్రీ శక్తి పథకం స్త్రీలకు అవకాశం ఇస్తే వాళ్ళు దేన్నైనా సరే సాధిస్తారు, ఒక కమిట్మెంట్తో పనిచేస్తారు. వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి, అద్భుతాలు సృష్టిస్తారు అనేసి నమ్మే వ్యక్తి మహిళా పక్షపాతి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున స్త్రీ శక్తి పథకం ఉచిత బస్సు ప్రయాణం కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్నామండి. ఈ రోజున మరి రాష్ట్ర మహిళల తరపున ఇంత బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని స్వాతంత్రం వచ్చిన రోజున మా మహిళా సోదరీమణులకు అందరికీ కూడా కానుకగా ఇచ్చినందుకు మా రాష్ట్ర వ్యాప్త మహిళలందరి తరపున గౌరవ ముఖ్యమంత్రి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఒక రాఖీ పండుగని అక్కా తమ్ముళ్ళు, అన్నా చెల్లెళ్ళు ఎంత పవిత్రంగా భావిస్తారో, ఎంత సంతోషంగా గుర్తుపెట్టుకుంటారో, ఈ స్త్రీ శక్తి పథకం ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా మా మహిళలందరూ కూడా చిరస్థాయిగా అలాగే గుర్తు పెట్టుకుని గుండెల్లో పెట్టుకుంటారని కూడా నేను గౌరవ సీఎం గారికి తెలియజేస్తున్నాం. ఇట్లాంటి మంచి పథకం ఈ రోజున రాష్ట్రంలో మొదలు పెడితే మరి ఇంక వైసీపీ పేటీఎం బ్యాచ్ వాళ్ళు ఎలాగా వ్యతిరేకంగా మాట్లాడారో ప్రజలందరూ కూడా చూశారు. ఇంత మంచి పథకాన్ని కూడా వాళ్ళు వక్రీకరిస్తున్నారంటే ఇంకా వాళ్ళని ఏమనాలో ఇంకా ప్రజలకే వదిలేస్తున్నాం. తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకటే చెప్తున్నాం వాళ్ళకి, ఈ రోజున భారతీ రెడ్డి గారు కూడా ఈ బస్సులో ప్రయాణం చేయొచ్చండి, కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ఆధార్ కార్డు ఉండాలి, ఐడి కార్డు చూపించాలి. ఇక్కడ చక్కగా అందరూ ప్రయాణం చేయొచ్చు.
అది గుర్తుపెట్టుకోండి. ఒక మంచి పని ప్రజల కోసం చేస్తున్నప్పుడు దాన్ని స్వీకరించండి, సపోర్ట్ చేయండి, లేదంటే నోరు మూసుకుని ఉండండి. అంతే తప్ప మీరు ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దనేసి నేను వాళ్ళకి తెలియజేస్తున్నా, వైసీపీ వాళ్ళకి. మొగల్రాజ్పురంలోని శారదా విద్యా సంస్థలు విలువలతో కూడిన విద్యను అందిస్తున్నాయని స్కూల్ ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ కోన శశిధర్ ప్రశంసించారు. మానవతా విలువలను నేర్పించే కేంద్రాలు కేవలం విద్యా సంస్థలే అని ఆయన వ్యాఖ్యానించారు. మొగల్రాజ్పురంలోని శారదా విద్యా సంస్థల ఫ్రెషర్స్ సెలబ్రేషన్స్ A+ కన్వెన్షన్ హాల్లో అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొని తమ ఆటపాటలతో ఫ్రెషర్స్ ను అలరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోన శశిధర్ మరియు గౌరవ అతిథిగా డాక్టర్ వెల్లంకి శేషగిరిరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వై శారదాదేవి మాట్లాడుతూ తమ కళాశాలలు స్థాపించి 11 సంవత్సరాలు పూర్తయ్యాయని, ఎంతో మంది విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందిస్తూ వారికి మంచి భవిష్యత్తును ఇస్తూ విద్యా పథకంలో ముందుకు సాగిపోతున్నామన్నారు. శారదాలో చదివే పిల్లలు, అధ్యాపకులు తదితర సిబ్బంది కుటుంబం వల్లే కలిసి పనిచేస్తామని తెలిపారు. ప్రస్తుత విద్యా బోధనకు అనుగుణంగా విద్యార్థులు టెక్నాలజీని ఉపయోగిస్తూ నిబద్ధతతో చదవాలని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, భావ వ్యక్తీకరణ, వివిధ నైపుణ్యాలు కలిగి ఉంటే భవిష్యత్తులో బాగా రాణిస్తారని సూచించారు. మెయిన్గా శారదా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి దిస్ ఈజ్ ద 11th year. సో ద పర్పస్ ఆఫ్ స్టార్టింగ్ ద కాలేజ్ ఈస్ టు క్రియేట్ వెల్ రౌండెడ్ ఎడ్యుకేషన్. సో అంటే ఎడ్యుకేషన్ అనేది వాట్ వీ ఫీల్ ఈస్ లైక్ పిజ్జా బేస్ లాంటిది. కానీ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ద టాపింగ్స్ ఆన్ ద పిజ్జా బేస్, దట్ పిజ్జా ఈజ్ నాట్ ఎడిబుల్. సో అంటే ఒక్క చదువు ర్యాంకులు ఉన్నంత మాత్రాన పిల్లలు చాలా సక్సెస్ఫుల్గా అవ్వలేరు. యాక్చువల్లీ ప్రజెంట్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్తో కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్, టీమ్ స్పిరిట్, లీడర్షిప్ క్వాలిటీస్ ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అట్లాగే ఇప్పుడు జరుగుతున్న టెక్నాలజీని అందుకోవాలంటే అవేర్నెస్ ఆఫ్ సరౌండింగ్స్ అండ్ అవేర్నెస్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో మేము ఈ ఫ్రెషర్స్ డే అని అంటాం, కానీ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ అవర్ కాలేజ్ డే. ఇక్కడ బోత్ జూనియర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, సీనియర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉంటారు. మెయిన్గా ఎంపీసీ బైపీసీ స్ట్రీమ్ స్టూడెంట్స్ ఉంటారు. కాబట్టి మెడికల్ ఆస్పిరెంట్స్ అంటే డాక్టర్స్ అవ్వాలనుకునే వాళ్ళు, ఇంజనీరింగ్కి వెళ్ళాలనుకునే వాళ్ళు మెయిన్గా ఉంటారు. తర్వాత ఈ ఫ్రెషర్స్ డే ఎందుకు కండక్ట్ చేస్తాము అంటే ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ గొప్ప వ్యక్తులు, అచీవర్స్ని ఎక్స్పోజ్ అయినప్పుడు, వాళ్ళ మాటలు విన్నప్పుడు దే గెట్ ఇన్స్పైర్డ్, మోటివేటెడ్ అండ్ దెన్ దే పికప్ ద డైరెక్షన్ ఫర్ దేర్ ఫ్యూచర్ యాజ్ వెల్. అంటే ప్రతి స్టూడెంట్కి పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ అవ్వచ్చు, కాకపోవచ్చు. కానీ అలాగే డిఫరెంట్ వరల్డ్లీ కనెక్షన్స్ ఉన్న పేరెంట్స్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ మేము జనరల్గా శారదాలో ఏమనుకుంటామంటే ఎటువంటి స్టూడెంట్కైనా కూడా అవకాశాలు తెలియాలి, అలాగే ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయో బాగా తెలియజెప్పగలిగితే ఎంత చిన్న స్థాయి నుంచి అయినా ఎంతో గొప్ప స్థాయికి వెళ్ళగలిగిన అవకాశాలు ఉన్నాయి. సో అట్లా ఒకసారి జర్నీని వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ 10 yearsలో ఎస్పెషలీ ఐ కెన్ కోట్ సంథింగ్. లాస్ట్ ఇయర్ మన కాలేజీలో ఐఐటి ర్యాంక్ వచ్చి మన కాలేజీని ఫౌండేషన్ నుంచి 8 lakhs డొనేషన్ వచ్చిన స్టూడెంట్ని తీసుకుంటే ఆ స్టూడెంట్ ఫాదరు చాలా చిన్న కిరాణా షాప్ రన్ చేసే స్టూడెంట్. కానీ హీఈస్ ఎక్స్ట్రాడ్ బికాస్ నేను పర్సనల్గా మేమందరం కూడా యాజ్ ఎ టీమ్ ఆ స్టూడెంట్ని 2 years చూసాం కాబట్టి ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్. కొంచెం గైడెన్స్తో చాలా మంచి స్థాయికి వెళ్ళాడు. ఇప్పుడు చెన్నై ఐఐటిలో ఐఐటి 2nd year చేస్తున్నాడు. సో హీఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. అట్లా సో మెనీ ఎగ్జాంపుల్స్. సో మెయిన్గా ఇలాంటి ఫ్రెషర్స్ డేస్ కండక్ట్ చేసి మంచి గెస్టులని తీసుకొచ్చినప్పుడు ఈరోజు ఇస్రో నుంచి సైంటిస్ట్ వచ్చారు. సో లేటెస్ట్ టెక్నాలజీ అలాగే స్పేస్ రీసెర్చ్లోకి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఒక డిరెక్షన్ వస్తుంది. అలాగే కోన శశిధర్ గారు ఐఏఎస్ ఆఫీసర్, సచ్ ఎ డైనమిక్ పర్సన్ హూ ఈజ్ మేకింగ్ రివల్యూషనరీ చేంజెస్ ఇన్ ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇన్ గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్. ఇవన్నీ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేద్దామని చెప్తున్నారు.
చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. అలాంటి మెసేజెస్ ద స్టూడెంట్స్ గెట్ రియలీ ఇన్స్పైర్డ్. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనతోనే సాధ్యమని ఎంపీ కేశవ్ శివనాథ్ చిన్ని అన్నారు. సూపర్ 6 పథకాల్లో మహిళలకు ఉచిత బస్సు పథకం అత్యంత కీలకమని, ఆ పథకాన్ని అమలు చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని చూసి ఓర్వలేకే కొన్ని పార్టీలు విమర్శలు చేస్తున్నాయని, అటువంటి విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఆర్యవేశ కార్పొరేషన్ చైర్మన్ నుండి రాకేష్ ఆధ్వర్యంలో సితారా సెంటర్ వద్ద నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ఎంపీ కేశవ్ చిన్ని ప్రారంభించారు. రాకేష్ ఆధ్వర్యంలో మహిళలకు చీరల పంపిణీ చేసి మహిళలతో కలిసి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకాన్ని నిర్వహించడం జరిగింది. మహిళలతో పాటు కేశవ్ చిన్ని ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూ మహిళలతో సంభాషించారు. తమకు ఉచిత బస్సును అందించిన చంద్రబాబు నాయుడుకు మహిళలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ కేశవ్ చిన్ని మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఏం చెప్పారో అవన్నీ నెరవేరుస్తున్నారని, సూపర్ 6 పథకాలలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని నెరవేర్చారని తెలియజేశారు. మహిళలతో ప్రయాణించడం సంతోషంగా ఉందని, ఇక నుంచి రాష్ట్రంలో మహిళలకు రవాణా సౌకర్యం మరింత సుఖవంతమవుతుందని తెలిపారు. రాష్ట్రంలోనే 2.62 కోట్ల మంది మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న ఈ పథకం ద్వారా ప్రభుత్వంపై 1942 కోట్ల భారం పడుతుందని, ఇప్పటికే అమలవుతున్న పింఛన్లు దీపం, తల్లికి వందనం వంటి పథకాలతో పాటు ఈ పథకం కూడా మహిళలకు ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని పేద మధ్యతరగతి మహిళలకు ప్రయాణ ఖర్చు తగ్గించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తూ మహిళల ప్రయాణం ఇక భరోసాతో స్వేచ్ఛతో కొనసాగుతుందని తెలియజేశారు. ఆర్యవేశ కార్పొరేషన్ చైర్మన్ నుండి రాకేష్ మాట్లాడుతూ మహిళా సంక్షేమం కోసం టీడీపీ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని ఆయన వివరించారు. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సూపర్ 6 పథకాలన్నీ కూడా ఒక్కొక్కటి మనం ప్రజలకి అందిస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నిన్న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ ఆర్థిక స్వతంత్రం వచ్చే విధంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించడం జరిగింది. నిన్న అక్కడ చూసాం, ఎంత విజయవాడ నగరం అంతా కూడా పండగ వాతావరణం నిన్న నెలకొంది. మహిళలందరూ కూడా హర్షాతి వ్యక్తం చేస్తా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, భారతీయ జనతా పార్టీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. ఇటువంటి కార్యక్రమంలో భాగంగా ఇవాళ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో డూండి రాకేష్ ఆధ్వర్యంలో ఇవాళ మహిళలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్పే విధంగా పాలాభిషేకం చేసి, వారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి మహిళలందరితో కలిసి ఇవాళ ఇక్కడ ఉచిత బస్సు ప్రయాణం చేయడం జరిగింది. మేమైతే బస్ టికెట్లు కొన్నాం, మహిళలందరికీ మాత్రం ఉచిత ప్రయాణం చేయడం జరిగింది. అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అందుకే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అంటేనే మహిళా పక్షపాతి. కానీ కొంతమంది మగవారికి కూడా కొంచెం ఈర్ష్యగా ఉండొచ్చు. కానీ ఆయన ఒకటే కోరుకుంటారు, మహిళ బాగుంటే ఆ కుటుంబం బాగుంటుంది, ఆ కుటుంబ పరిస్థితి బాగుంటుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ ఎన్డీఏ కూటమి చేస్తుంది. తప్పకుండా ప్రతి మహిళ కూడా ఆనందంగా ఉండాలని ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కోరుకునే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి అందరం కూడా ఇవాళ హర్షం వ్యక్తం చేస్తున్నారు మహిళలందరూ. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సూపర్ 6 పథకాల హామీలో భాగంగా నిన్నటి రోజున ఆగస్టు 15న కూటమి ప్రభుత్వం ఆడవాళ్ళకి ఉచిత బస్సును ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న సాయంత్రం నుంచి మనం చూసుకున్నట్టయితే ఇంట్లో ఆడవాళ్ళందరూ హర్షధ్వనాలతో ఆనందం చూస్తున్నారు. కూరగాయలకు వెళ్ళాలన్నా, పిల్లల్ని కాలేజీల్లో దింపాలన్నా, అదేవిధంగా పిల్లల్ని కాలేజీల్లో వీకెండ్స్ ఇంటికి తీసుకురావాలన్నా, సినిమాలకు వెళ్ళాలన్నా, పుట్టింటికి వెళ్ళాలన్నా, వారి ఉచితంగా షాపింగ్, బట్టలు, కూరగాయలు, ఫ్రూట్స్ ఇంకేదైనా కొనుక్కోవాలన్నా, వాళ్ళకి ఏదైనా పూజా కార్యక్రమాలు, గుడికి వెళ్ళాలన్నా కూడా ఉచిత బస్సులో ప్రయాణం చేసే సౌకర్యం ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు. సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయిందని ఏపీసీసీ అధ్యక్షులు వై షర్మిలారెడ్డి విమర్శించారు. సూపర్ 6 సూపర్ హిట్ ఎలా అయిందని సీఎం చంద్రబాబు నాయుడు ఆమె ప్రశ్నించారు. 20 లక్షల ఉద్యోగాల్లో ఒకరికైనా ఇచ్చారంటూ ఆమె ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఏపీసీసీ అధ్యక్షులు వై షర్మిలారెడ్డి మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ఒక్క యువతికైనా నెలకు 1500 రూపాయలు అందజేస్తారని నిలిచారు. కేంద్రం ఇచ్చిన 6000తో లింకు పెట్టి రాష్ట్రంలోని 20 లక్షల మంది రైతులకు సున్నం పెట్టారని ఆమె ఆరోపించారు. తల్లికి వందనంలో 20 లక్షల మంది తల్లులకు కోత పెట్టారు. 14 నెలల తర్వాత ఫ్రీ బస్సు పథకం అమలు చేసి సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అంటారా? రాష్ట్రంలో సంక్షేమం సన్నగిలింది, అభివృద్ధి అటకెక్కింది, సుపరిపాలన కొండెక్కింది. కూటమి ఏడాది పాలనలో హామీల అమలుకు మంగళం పాడిందని షర్మిల విమర్శించారు. శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని మంత్రి నాదెళ్ల మనోహర్ తెనాలిలో ప్రారంభించిన అనంతరం తెనాలి నుంచి విజయవాడకు ప్రయాణికులతో కలిసి మంత్రి
నాదెండ్ల మనోహర్ ప్రయాణించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్నింటినీ ఒక్కొక్కటిగా అమలు చేస్తుందన్నారు. సూపర్ 6 పథకాల్లో ఉచిత బస్సు అమలు చేయటం వల్ల మహిళలకు ఎంతో ప్రయోజనకరంగా ఉందన్నారు. ప్రతి కుటుంబం ప్రయాణం కోసం నెలకి 1000 నుంచి 2000 రూపాయలు ఖర్చు చేస్తుందని తెలిపారు. వారందరికీ పథకం అధిక భరోసానిస్తుందని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులున్నా ఎన్నికల ముందు కూటమిలో భాగంగా సూపర్ 6 అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కదిలించే విధంగా ఏవైతే సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాము దానికి కట్టుబడి ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎంతో శ్రమించి ఈరోజు ఒక పండుగ వాతావరణంలో స్త్రీ శక్తి పథకం కూడా ప్రారంభించడం జరిగింది. మహిళలందరూ కూడా ఎంతో ఆనందంతో రాబోయే రోజుల్లో ఈ అవకాశాన్ని ఖచ్చితంగా వాళ్ళు కూడా సద్వినియోగం చేసుకునేటట్టు ఒక చక్కటి ఆలోచన. ఎందుకంటే ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళకు ఒక సురక్షితంగా ఏపీఎస్ఆర్టీసీ ద్వారా మేము ఏర్పాటు చేసిన అనేక బస్సులు, కొత్తగా దాదాపు 3000 ఎలక్ట్రిక్ బస్సులు రాబోయే నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెడుతున్న తరుణంలో మహిళలకి ఉచిత బస్సు సదుపాయం అనేది చాలా గొప్ప కార్యక్రమం. మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ కార్యక్రమం ప్రజలకి మరింత ఉపయోగపడే విధంగా ఆలోచించిన కార్యక్రమం. సంక్షేమం ద్వారా మేము చేపట్టేది ఏంటంటే ప్రతి కుటుంబానికి మహిళలు ఎంతో మంది కష్టపడి ప్రయాణం చేస్తుంటారు ప్రతిరోజు. వాళ్ళకి నెలకి కనీసం 800 రూపాయల నుంచి 1000 రూపాయల ఆదాయం వచ్చే విధంగా ఒక ప్రయత్నం ప్రభుత్వం నుంచి చేస్తాము. తెనాలి డిపో నుంచి ప్రతిరోజు దాదాపు 17,000 మంది మహిళలు ప్రయాణం చేస్తారని మనకున్న అంచనాలు. అంటే సుమారు 7 లక్షల రూపాయలు ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం ఈ రోజు నుంచి కూడా కల్పిస్తున్నాం. సో వైద్య సేవల కోసం కానివ్వండి, విద్య కోసం కానివ్వండి, చిన్నపిల్లలు ఎవరైతే పాపం ఇతర ప్రాంతాలకి వెళ్లాల్సిన సందర్భం వచ్చినప్పుడు పండుగ వాతావరణంలో కుటుంబం అంతా వెళ్ళే పరిస్థితులు కూడా ఈ రోజున ఎవరు కూడా వెనకడుగు వేయకుండా ఒక చక్కటి కార్యక్రమం ఈరోజు స్త్రీ శక్తి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఎంతోమంది మహిళలు చక్కగా ఈరోజు బస్ ప్రయాణం చేసినప్పుడు 0 టికెట్ అనేది, ఇది కూడా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక ఐడి కార్డు, నమూనా కార్డు ఏదైనా చూపిస్తే వాళ్ళకున్న ఐడి కార్డును చూపిస్తే ఐడి కార్డు బేస్ చేసుకుని వాళ్ళకి 0 టికెట్, అంటే ఏమాత్రం రూపాయి కూడా ఖర్చు లేకుండా వాళ్ళకి టికెట్ జారీ చేయడం జరుగుతుంది. దీన్ని ప్రతి ఒక్క మహిళ, విద్యార్థులు, అదేవిధంగా రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఈ అవకాశం ఉంటుంది. కావాలని కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. అట్లా దుష్ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. తప్పకుండా మీకు 5 డిఫరెంట్ సర్వీసెస్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. 5 సర్వీసుల్లో కూడా మహిళలందరూ కూడా ఉపయోగించుకోవచ్చు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గౌతు లచ్చన్న జయంతి వేడుకలకు అన్ని వాళ్ళు అర్పించిన బీసీ మంత్రులు. తెలుగువారి పోరాటానికి నిలువెత్తు రూపం అని వ్యాఖ్య. ఎపిక్స్ సంస్థ కుంభకోణంలో 3గురిని అరెస్టు చేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీసులు. సినిమాలకు యానిమేషన్ పేరుతో ఎపిక్స్ సంస్థ మోసం చేస్తుందని సిపి రాజశేఖర్ బాబు వెల్లడి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎరిగైన నూతన కార్యవర్గం. అధ్యక్షుడిగా ఎంపీ కేశవ శివనాథ్, కార్యదర్శిగా సానా సతీష్ ఎంపిక. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.